గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు ఏదైతే మన ముందు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరిని కన్సల్ట్ కాకుండా ఏది కూడా ఒక తుగ్లక్ పరిపాలన కూడా ముందుకెళ్ళి ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. నిజంగా ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకం ఉందో చాలా చాలా ముఖ్యంగా మా ప్రాంతం వాసులకి చాలా అది ముఖ్యంగా ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఉదయాన్నే కాలేజీకి వస్తారు, మధ్యాహ్నం ఇంటికి పోలేక ఇక్కడ ఉండలేక గ్రామాల నుంచి వచ్చి ఉపవాసంగా ఉండి మరి సాయంత్రం మరి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వేరే పని మీద వెళ్ళి సకాలంలో వాళ్ళకి ఆహారం అందుకు రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. అది గమనించిన మా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు నిజంగా చాలా గొప్ప నామకరణం. అది ఆ నామకరణం చేయడంతోనే వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో అని ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇదే ఈ జగన్ రెడ్డి ఏదైతే చేశాడో చిన్న లాస్ట్కి బర్ఫీల పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు, ఒంటిచ్చే గెంటి పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అలాంటి పూర్తిగా ఒక కోమాలోకి వెళ్ళిపోయాడు. తన పేరు లేకపోతే, తన పేరు చెప్పుకోలేకపోతే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే స్థాయికి ఆయన వెళ్ళాడంటే నిజంగా అది మన దురదృష్టం. ప్రజలు స్పందించి ప్రజలందరూ కూడా సకాలంలో ఎప్పుడైతే ఎన్నికలు 2024లో వచ్చాయో మన రాష్ట్రానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. 164 స్థానాలు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చరిత్రాత్మకం. మనం ఏదేమైనా కూడా అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి బాటలో నడుస్తామనే నమ్మకంతోనే ఈరోజు ప్రజలు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రారంభమైంది. Constituency leader of the Kalyandur and the respected leaders in the dais. The Dokka Sitama midday meal scheme is useful to all the students overall the Andhra Pradesh. 1,48,479 students are studying junior colleges in Andhra Pradesh. Around 27.38 crores budget is launched for the Dokka Sitama midday meal scheme in the Andhra Pradesh. I heartily congratulate to the Nara Chandrababu Naidu sir and the Education Minister Nara Lokesh sir. Today in our college, our constituency leader Sri Amileni Surendra Babu sir will launch the midday meal scheme, and this is useful to all the students around the Kundurpi villages. This scheme aims to the lack of attendance in the students. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి వారి పేరు ఈరోజు మన పథకానికి పెట్టారు. అంటే మన రాష్ట్రాలు ఎంత గౌరవిస్తున్నారు, మన రాష్ట్రాల గౌరవం ఎంత ఉంది, మన రాష్ట్ర వ్యక్తిత్వం ఎంతది అని ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే 25% నాణ్యత తగ్గింది, చాలా వరకు నాణ్యత లేదు. ఈ ప్రభుత్వ హయాంలో చాలా వరకు మంచి పనులు చేశారు. అలాంటిది ఈ మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకానికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టడం సంచలన విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.